భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్రైలర్ అవుట్ అయింది. ఈ ట్రైలర్ స్టార్టింగ్ లోనే రవితేజ ఒక డైలాగ్ చెప్తున్నాడు. సో ఈ మధ్య కాలంలో ఫైట్స్, గన్స్, జాతర ఫైట్స్ ఇవన్నీ చేసి అలసిపోయాను. నా ఫ్యామిలీ డాక్టర్ చిన్న బ్రేక్ తీసుకోమన్నాడు. కరెక్టే, ఇదైతే 100% కరెక్టే. మేం కూడా నీ రొట్ట సినిమాలు చూసి చాలా అలసిపోయాం. బ్రేక్ నీకు కాదు, మాకు నీకంటే ఎక్కువ ఇంకా అవసరం. సో ఈ సినిమా ద్వారా ఆ బ్రేక్ ఇస్తున్నావో లేదో డిస్కస్ చేసుకుందాం. ట్రైలర్ అయితే నాకేమంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, నచ్చలేదు. టీజర్ వచ్చినప్పుడు అయితే కొంచెం డీసెంట్ గానే అనిపించింది. అరే ఏదో కొంచెం బాగానే ఉండేటట్టు ఉందే అనే ఫీలింగ్ అయితే కలిగింది. ట్రైలర్ వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ అదే లూప్ లోనే పడినట్లుంది, అదే కామెడీ, మళ్ళీ అదే కన్ఫ్యూజన్ ఇదే ఉన్నట్లుంది చూస్తుంటే. నథింగ్ న్యూ అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. మీకు ఒక డౌట్ రావచ్చు, ఫ్యామిలీ డ్రామాలో కొత్త విషయం ఏముంటుంది చెప్పడానికని. కొత్త విషయం లేకపోయినా అట్లీస్ట్ కొత్త పర్సెప్షన్ అదైనా ఉండాలి కదా. కాన్సెప్ట్ అయితే సింపుల్, హస్బెండ్ వైఫ్, హస్బెండ్ కి ఒక అఫైర్, దాని నుంచి జనరేట్ అయ్యే కాన్ఫ్లిక్ట్స్, కన్ఫ్యూజన్, కామెడీ. సింపుల్ గా అయితే ఇదే. సో ఇలాంటి సినిమాలు చూసి అలసిపోయినాం. మళ్ళీ ఇలాంటి సినిమానే అంటే కష్టమే కదా. అసలు ఈ సినిమా ఎందుకు చూడాలి అని నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటే నాకు ఒకే ఒక ఆన్సర్ కనపడింది, కామెడీ. ప్రజెంట్ ఇండస్ట్రీలో ట్రెండింగ్ లో ఉన్న కమెడియన్స్ అంతా కనిపిస్తున్నారు. సునీల్, సత్య, మురళీధర్, వెన్నెల కిషోర్, మాస్టర్ రోహన్, అదే 90s కిడ్స్ లో ఉన్న కుర్రాడు, ఇంకా రవితేజ, వీళ్ళందరి కామెడీ టైమింగ్ అయితే సూపర్, అద్భుతం. ఈ సినిమాలో ప్రాపర్ సిచ్యువేషన్స్, సీన్స్, ఈవెంట్స్ ఉండి కామెడీ వర్కౌట్ అయితే ఫైన్, లేదంటే అలీబాబా అద్భుత దీపమే. కాస్టింగ్ అయితే అందరూ బాగున్నారు. పర్టికులర్ గా రవితేజ డీసెంట్ గా ఉన్నాడు. ఇంకా విజువల్స్ బాగున్నాయి, కలర్ఫుల్ గా ఉన్నాయి. ఫ్యామిలీ డ్రామాకి ఎలా ఉండాలో అలాంటి విజువల్స్ అయితే ఉన్నాయి. ఇంకా మ్యూజిక్ కూడా ఓకే. డైలాగ్స్ కూడా ఆ టీజర్ లో, ఈ ట్రైలర్ లో వదిలిన డైలాగ్స్ అయితే రెగ్యులర్ అయినా కూడా అట్లీస్ట్ కొంచెం పేలినాయి. డైరెక్టర్ వచ్చేసి కిషోర్ తిరుమల అన్నాడు, మంచి డీసెంట్ డైరెక్టరే. సో ఈ సినిమా మీద ఏదైనా హోప్ పెట్టుకోవచ్చు అంటే అది కిషోర్ తిరుమల మీదనే. సినిమా సంక్రాంతికి వస్తుంది. కామెడీ వర్కౌట్ అయిందా ఫైన్, లేదంటే ఆ కాంపిటీషన్ లో చాలా కష్టం. లెట్స్ సీ విన్నర్ ఆర్ లూజర్ అనేది సినిమా చూసిన తర్వాత డిస్కస్ చేసుకుందాం. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బై బై, గుడ్ బై.